దుష్ప్రచారంపై కేసులు అంటూ ఇందాక వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసి మరి ఇప్పుడు లోన్ యాప్ బాధితులకి 48 లక్షల రికవరీ, 100 మందికి బ్యాంకు ఖాతాలో జమ, క్రిప్టో కరెన్సీ రూపాయల్లోకి మార్పు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ పోలీసుల కృషి, సైబర్ నేరగాల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో ఏపీ పోలీసులు సత్తా చాటుతుండగా విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు రాష్ట్రంలో మొదటిసారిగా సీజ్ చేసిన క్రిప్టో కరెన్సీని మన రూపాయల్లోకి మార్చి బాధితుల బ్యాంక్ ఖాతాలో వేశారు. 100 మంది బ్యాంక్ ఖాతాలు 48 లక్షలు జమ చేశారు. సైబర్ క్రైమ్ గణాంకాల ప్రకారం విశాఖ నగరంలో 295 మంది లోన్ యాప్ బాధితులు ఉండగా సుమారు 100 మంది అధిక మొత్తంలో నష్టపోయారని గుర్తించామని పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. ఇన్స్టెంట్ లోన్ యాప్లో సీజ్ అయిన క్రిప్టో కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చి న్యాయపరమైన చర్యలు తీసుకుని బాధితుల ఖాతాలో 48 లక్షలు జమ చేశామన్నారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్ కాసిపడి బ్యాంక్ ఖాతా ప్రారంభించిన, అకౌంట్లు బదిలీ చేసిన బ్యాంక్ అధికారులు సరిగ్గా పరిశీలించుకోవడం, కరెంటు బ్యాంక్ ఖాతాలు తెరిచిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిజంగా ఈ విషయంలో శాల్యూట్ చేయాలి పోలీసులకి, ఎందుకంటే ఇట్లాగా దొరికిన ఆ డబ్బుల గురించి సీరియస్గా తీసుకునేటటువంటిది ఉండదు. మేము అరెస్ట్ చేసేసామన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళకి డబ్బులు కూడా రెట్నెప్పిచ్చారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.